తెలంగాణలో డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5,372 మంది డెంగ్యూ బారిన పడ్డారు. జూన్ నెలాఖరు వరకు 1,078 మందికి నిర్ధారణ అవగా గత 2 నెలలుగా 4,294 కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5% పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతోంది. అత్యధికంగా హైదరాబాద్లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. గత ఏడాది 8,016 డెంగీ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది భారీగా కేసులు నమోదైనా డెంగ్యూ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటోంది. డెంగ్యూ బాధిత చిన్నారులతో నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నీలోఫర్లో 12 యూనిట్లు ఉండగా ప్రతి యూనిట్లో 10 నుంచి 12 మంది చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారులను ఐసీయూలో ఉంచారు. ఒకే పడకపై 2-3కి చికిత్స అందిస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రుల్లోనూ అదే స్థాయిలో రోగులు జ్వరాలతో వస్తున్నారు. బాధితుల్లో 7.5 నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలుంటున్నారు. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే 4-5 రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు. డెంగ్యూకి కారణమయ్యే టైగర్ దోమను మంచినీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది. ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్న చిన్నారులు దోమకాటు బారిన పడుతున్నారు. దోమల నివారణకు పాఠశాలల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. వైశాలి, రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ఎక్కువగా జ్వర బాధితులు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా జ్వరం వస్తే మాత్రం ఇటు డెంగ్యూ కేసుగానే అనుమానించాలని కూడా ఇప్పటి వరకు అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా చిన్నపిల్లలు అంటే ఇటు 5 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 12 సంవత్సరాల పిల్లలు ఎక్కువగా ఈ డెంగ్యూ కేసుల బారిన కూడా పడుతున్నారు. దీంతో ఇటు ఫీవర్ హాస్పిటల్ గానీ, గాంధీ, ఉస్మానియా మేజర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎక్కువగా డెంగ్యూ కేసులే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనం చూసాం ఇటు 1 వీక్ నుంచి కూడా జోరుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కువగా దోమల బెడద కూడా పెరిగింది. దీంతో ఇటు మధ్యాహ్నం వేళలో మంచినీటిలోనే ఎక్కువగా ఈ డెంగ్యూ దోమలు కూడా ఎక్కువగా విస్తరిస్తాయి కాబట్టి మధ్యాహ్నం పూటనే కుడతాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఎక్కువగా ఇటు పాఠశాల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా శుభ్రత పాటించకపోవడంతోనే ఎక్కువగా డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నట్టు కూడా అధికారులకు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మరి ఎక్కువగా బడిగిడి పిల్లలకి ఎక్కువగా ఇటు డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి అప్రమత్తంగా కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇటు వర్షం పడ్డప్పుడు కానీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా నిలిచిన ప్రాంతాలు అంటే ఆయన ఉంటే మాత్రం మంచినీటి ఏవైనా తొట్లు గానీ లేకపోతే ఇతరత్ర నిలువలించే ప్రాంతాలు ఉంటే మాత్రం అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీంతోనే ఎక్కువగా టైగర్ దోమ వాటిపై వాలి తర్వాత నైట్ అంతా కూడా అక్కడే వాలి ఉదయం పూట మధ్యాహ్నం వేళ మాత్రమే ఈ టైగర్ దోమ అటాక్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా చిన్నపిల్లలపైన అటాక్ చేయడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 5,372 కేసు మందికి కూడా డెంగ్యూ బారిన పడ్డారు. దీంతో జూన్ నెల వరకు కూడా 1,075 మంది నిర్ధారణ కాగా గత నెలలో మాత్రం 4,000 మంది నమోదయ్యాయంటే మాత్రం ఏ రకంగా పెరిగాయో మనం చూసుకోవచ్చు. ఎక్కువగా ఇటు హైదరాబాద్ తో పాటు సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలోనే ఎక్కువగా డెంగ్యూ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. అయినప్పటికీ కూడా డెంగ్యూ కేసులు మాత్రం విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సెప్టెంబర్ నెల వరకు కూడా డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటివరకైతే వైద్య ఆరోగ్య శాఖ కూడా అంచనా వేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే డెంగ్యూ జ్వరం వస్తే మాత్రం 4-5 రోజుల్లోనే ఈ యొక్క సీవ్యాట్ కూడా పెరుగుతుంది. దీంతో దాదాపు
మృత్యువాత పడే కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పటి వరకైతే ఒకరు డెంగ్యూ కేసుతో మృతి చెందినట్టు కూడా సమాచారంగా అందుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ ఏడాది కూడా భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి డెంగ్యూ మరణాలు లేవని ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నప్పుడు కూడా కొంతవరకు అక్కడక్కడ మాత్రం ఎక్కువగా చిన్నపిల్లలు డెంగ్యూ బారిన పడి కొంతమంది తట్టుకోలేక చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వైద్య అధికారులు కూడా అలర్ట్ కావాల్సిన అవసరం అవుతుంది. దీనికి సంబంధించిన మెడిసిన్స్ కానీ దీనికి సంబంధించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూడా ఇప్పటివరకైతే ఇటు పాఠశాలకు కూడా ఇటు విద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తున్నప్పుడు కూడా మరి దీనికి సంబంధించి చర్యలు మాత్రం చేపట్టకపోవడంతోనే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నట్టు కూడా అధికారిక లెక్కలు మాత్రం చూస్తే అయితే ఏర్పడుతుంది. ఎక్కువగా ఇప్పుడు డెంగ్యూ బాధితులు మాత్రం చిన్నారులు మాత్రం ఎక్కువగా నీలపూర్, గాంధీ, ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఇటు వైద్య అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా మరి ఇటు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా పరిశుభ్రాలు అంటే ఇటు చుట్టూ ఉన్నటువంటి పరిశుభ్రతలను కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. ఎక్కువగా నీరు నిలవకుండా ప్రాంతాలు అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరి ఒకవేళ 2-3 రోజుల పాటు 2-3 రోజుల పాటు జ్వరం వస్తే మాత్రం పిల్లలకు డెంగ్యూ సంబంధించిన పరీక్షలు కూడా చేయించాలని కూడా వైద్య శాఖ సంబంధించిన శాఖలు కూడా చూస్తున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు వైద్యాధికారులు కూడా దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కాబట్టి నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి సెప్టెంబర్ వరకు కూడా డెంగ్యూ కేసులు పెరిగేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సతీష్.